రాజకీయ జీవితంలో తీసుకున్న రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్, ఈ రెండు గురించి చెప్తారా? రాజకీయ జీవితంలో నేను రాంగ్ డెసిషన్స్ ఏం తీసుకోలేదు, కానీ రైట్ డెసిషన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరటం. దయచేసి వినేవాళ్ళందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పని నా యొక్క సంతృప్తి అంటే నిర్ణయం మంచిదా చెడ్డదా అని ఎవరు ముందు భావించాల్సింది? నేను భావించాలా. నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా, సంతృప్తికరంగా ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం, అంటే 3.5 సంవత్సరం. సంతృప్తికరంగా లేదు. ఎవరికి ఏం చేయలేని పరిస్థితి, భావాలు వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి. ఆఖరికి మానవత్వంతో అమరావతి ఉద్యమకారులు నెల్లూరుకు విచ్చేస్తే వరదల్లో చిక్కుకుంటే ఆ దారిని వెళుతూ వాళ్ళ పరామర్శిస్తే కూడా దానికి కూడా ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేనున్న వేధింపులు, ఇలాంటి వాటికి అతీతంగా ఏమైతే చదువుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణం వద్దు అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరిస్తే పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే నియంత్రణ పాలన కాదు, ఎవరి జాగీరు కాదు, ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది చూద్దాం. మహా అంటే 10 కేసులు పెడతారు, లేదా ఇంకేదైనా చేస్తారు. అంతేగాని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానం ధిక్కరించాలని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిగతంగా నాకు ఎంతో అనుబంధం ఉన్న ఆ బంధాలు అనుబంధాలు అన్నీ కూడా తెంచుకొని, ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు ఉండే బంధాలు 3 తరాల బంధం. 1 వైఎస్ రాజారెడ్డి గారు, జగన్ గారి తాత. 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి తండ్రి. 3 జగన్ గారు. 3 తరాల బంధం. ఆ 3 తరాల బంధాన్ని తెంచుకుని ఏదైతే నేను నమ్మినటువంటి కొన్ని ఆకాంక్షల కోసం వీధుల్లో రావటం జరిగింది. ఆ 16 నెలలు నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా, తెలుగు వాళ్ళు మొత్తం కూడా టీవీలో చాలామంది చూశారు. అయినా నిలబడ్డాం. నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు అన్ని రకాల రక్షణగా ఉన్నారు. ఎన్నికల వేళ జనసేన, బీజేపీ నాయకులు రక్షణగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఆ గతంలో 2 సార్లు పోటీ చేస్తే అప్పటికన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ. అందులో నా మీద పోటీ చేసింది ఒక 1000 కోట్ల కోటీశ్వరుడు. 1000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేసినా నాకు ఓటమి లేదు, తిరుగులేని నాయకుడిని, ప్రతి ఎన్నికల్లో నేనే గెలుస్తూ వచ్చా అని వారు చెప్పినా నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడినైనా ఘన విజయం, ఒక అద్భుత విజయాన్ని సాధించిపెట్టి. Like, share and subscribe to Rajaniti channel.